విజయ్ కుమార్ గారు ఒక పాయింట్ నాకు స్ట్రైక్ అయింది. ఎందుకు జనసేన మాత్రమే త్యాగం చేయాలి? త్యాగం వేరే వాళ్ళు ఎందుకు చేయకూడదు? దట్ మీన్స్ తెలుగుదేశం ఎందుకు చేయకూడదు? దట్ మీన్స్ బీజేపీ ఎందుకు చేయకూడదు? రాష్ట్ర ప్రయోజనాలు ఓన్లీ జనసేనకు ఒక్కటే బట్టినాయా? వాళ్ళిద్దరికి కూడా రావాలి కదా. ఎందుకు కలిసి ఉన్నప్పుడు ఓన్లీ జనసేన మాత్రమే ఎందుకు ఇంత త్యాగం చేసి ఇలా చిన్నబుచ్చుకోవాల్సిన పరిస్థితి వచ్చింది? రజనీకాంత్ గారు ఎందుకు ఓన్లీ పవన్ కళ్యాణ్ గారిని ఈరోజు అందరూ మెచ్చుకుంటున్నారు? త్యాగం చేయటం వల్ల మీకు సార్ ఈ రోజు మెచ్చుకున్నారు, రేపు తిడతారు, రేపు తిట్టారు, మెచ్చుకుంటారు. ఎగ్జాంపుల్ ఇప్పుడు పద్మ గారు చెప్పారు 2019లో మీరు వాళ్ళని తిట్టారు, వాళ్ళు మిమ్మల్ని తిట్టారు, ఇప్పుడు కలిసారు కదా. మీరు నాకు ప్రశ్న వేశారు కదా, సమాధానం చెప్తున్నా. భారతదేశంలో ఎంతమంది ప్రజలు ఉంటారు? 150 కోట్లు అనధికారికంగా. 150 కోట్లు ఉన్నారు. భారతదేశంలో ఆర్మీ ఎంతమంది ఉంటారు? ఆర్మీ మనకి దగ్గర నాకు కరెక్ట్ లెక్క తెలియదు. లెక్క తెలియదు చెప్పండి. 2 కోట్లు 4 కోట్లు 5 కోట్ల మంది ఉంటారు. 2 కోట్లు లేరండి. అంత 2 కోట్లు ఉంటే ప్రపంచం అంతా మనం కోటి మంది ఉంటారు అనుకుందాం. 1 కోటి మంది వేసుకోండి, మొత్తం త్రివిధ దళాలు అన్ని కలిసి 1 కోటి మంది వేసుకోండి. మరి 150 కోట్లు ఉన్న వాటికి 1 కోటి మందే రక్షిస్తున్నారు. ఇన్ని వేల మంది ఉన్న రాజకీయ నాయకుల్లో ఒకే ఒక్క వ్యక్తి రక్షిస్తున్నాడు, అది పవన్ కళ్యాణ్ గారు. అలాగే మీరు అనుకోండి, అలాగే ఫిక్స్ అవ్వండి, అలాగే చేయండి. కమింగ్ టు ద పాయింట్, పద్మ గారు పాపం లెక్క 10 మందితో చెప్పిస్తే మేము ఒప్పుకుంటామన్నారు. ఒక్కసారి ఆవిడని ఫిక్స్ అవ్వమనండి. ఏ లెక్క? ప్రజలతోనా? నేనేమంటానంటే మేడం గారు, మీ పార్టీ ప్రతి గ్రామం మీరు చెప్పండి, ఎన్ని గ్రామాల్లో మీ పార్టీ వాళ్ళు లాస్ట్ టైం కార్యకర్తలు లాస్ట్ టైం ఓట్లు వేసిన వాళ్ళు 10 కాదు 20 కాదు, మీరు ఫిక్స్ చేసుకోండి. మీరు అన్న ఫిగర్కి మేము చెప్పిస్తే మీరు రాజకీయ సన్యాసం చేస్తారా? వైఎస్ఆర్సీపీ నాయకులందరూ కలిసి మీరు ధృతరాష్ట్ర కౌగిలని అంటున్నారు. మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మహిళలు ఎన్ని ఇబ్బందులు పడినా, మీరు మహిళా కమిషన్లో ఉండి ఎన్ని చేసినా, ఎన్ని ఇవ్వచ్చినాయి అన్ని మీకు తెలుసు. మీ గురించి చెప్పుకోండి, మీ నాయకుడే చేతులు ఎత్తేసాడు ఇవాళ పిఠాపురం. రజనీకాంత్ గారు నేను ఒకటి మాట్లాడాలి. మా గురించి కాదండి, మీ గురించి చెప్పుకోండి, మీ గురించి చెప్పుకోండి. మీకు ప్రజారాజ్యంలో వినండి, ప్రజారాజ్యంలో మీతో పాటు మేము పనిచేసాం. మాట్లాడే అర్హత లేదు. పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తామంటే జెండాలు తగలబెడితే ఇంకా మీ నాయకుడి గురించి రాజకీయంలోకి వచ్చారు. మేమేమని తీసుకొని మిమ్మల్ని నెత్తి మీద పెట్టుకున్నాం. ఈ రోజు ఇన్ని సంవత్సరాల నుంచి నేను స్ట్రైట్ క్వశ్చన్ వేస్తున్నా, ఇన్ని సంవత్సరాలు ఆల్మోస్ట్ 16 years మీరు స్పెండ్ చేశారు. మీరు సాధించిన, మీరు సొసైటీలో సాధించిన మార్పేంటి? మీరు సొసైటీలో మార్పేంటి? మీరు ప్రజారాజ్యంలో వచ్చింది ఎందుకు వచ్చారు? మీరు ఎందుకు వచ్చారు? పద్మ గారు, మీరు మార్పు కోసం వచ్చారు, వచ్చారు, సంఘాన్ని ఉపయోగించాలని వచ్చారు. మీరు ఎవరితో ఉన్నారు? మీ స్వార్థం కోసం ఉన్నారా? మామూలుగా ఉన్నారా? మీరా మాట్లాడుతున్నారు. మీరు ఏం ముద్రించారు? ఈ 16 సంవత్సరాలు ఏం ముద్రించారు? మీరు ఏమని రాజకీయాల్లోకి వచ్చారు? మీకు ఏమని మీరు ఛాన్సెస్ తీసుకున్నారు చెప్పంటారా? నాది ఎలమంచిలి, నాది అచ్యుతాపురం ల్యాండ్ ఇష్యూస్ లో మీ పేరుంది. అచ్యుతాపురం ల్యాండ్ ఇష్యూస్ లో మీ పేరుంది. మీరు ఉత్తరించడానికి వచ్చారా? ల్యాండ్ సెటిల్మెంట్ చేయడానికి వచ్చారా? మీకు ల్యాండ్ ఇష్యూస్ ఎందుకు? మీకు ఎందుకు మాట్లాడేది? డైవర్ట్ చేస్తున్నారు. ఒక నిమిషం మీరు నీతిగా ఉంటేనే కూర్చోవాలి. మీరు దేనికి వచ్చారు రాజకీయాల్లోకి? ప్రజారాజ్యం గురించి అర్హత ఇవాళ వాళ్ళు కోల్పోయారు. నేను ఛాలెంజ్ చేస్తున్నా, పద్మ గారు ఛాలెంజ్ చేస్తున్నా. మీరు ఉత్తరించింది ఏంటి? ప్రజారాజ్యం నుంచి ఉన్నా మీది స్వార్థం, మాది సైన్యం. మీది స్వార్థం, మాది సైన్యం. మీది దోచుకోవడం, మాది త్యాగం. మీరు దుర్మార్గులై మీరు ఈ రోజు మీరు దోచుకున్నారు. ఆంధ్రప్రదేశ్ని తినడానికి మీరు వచ్చారు, దాన్ని నిలబెట్టడానికి మేము వచ్చాం. మీకు మాకు కంపారిజన్ ఏంటండి? 100% జగన్మోహన్ రెడ్డి దళితుల్ని చంపి మీరు చేస్తే మేము వెయిట్ చేయాలా? సార్ మేడం మీరు చెయ్యండి, మీరు మంచోళ్ళని చెప్పాలా? ల్యాండ్లు
భూములు మీకు అన్ని సిగ్గుండాలి దోచుకొని కొంచెం ప్రజల అయినా సొమ్ములు కూడా. దోచుకుంటుంటే ఉండాలి మేము వెయిట్ కొంచెం చేయాలా? మాట్లాడాలి హలో కదా. మేడం, మీ మీరు చేయండి నాయకుడు అని పోటీ చెప్పాలా? చేస్తామంటే No. జెండాలు తగలబెడుతుంటే మిమ్మల్ని అందరినీ మీకు ఇంటికి అసలు పంపిస్తాం. వచ్చి ఎలా మాట్లాడగలుగుతున్నారు మీరు? మిమ్మల్ని అందరినీ ఇంటికి Okay. ఎలా పంపించే మాట్లాడగలుగుతున్నారు తీరుతాం. ఓకే మీరు ఓకే అసలు? ఓకే 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 మీ పార్టీ One by నాయకుడు one. పోటీ Okay. చేస్తామంటే జగన్మోహన్ రెడ్డితో సైతం మిమ్మల్ని ఇంటికి రజనీకాంత్ పంపిస్తాం. గారు మొహమాటం లేదు. రజనీకాంత్ విజయ్ కుమార్ గారు ఒక నిమిషం ఉండండి. రజనీకాంత్ గారు ఒక్క ఆ. విషయం వినండి. నా, చెప్పండి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు పోటీ చేసేటటువంటి పిఠాపురంలోనే జెండాలు తగలబెట్టారంటే ఈ పొత్తుకి ఏమన్నా అర్థం ఉందా? పవన్ కళ్యాణ్ గారికి తెలుగుదేశం పార్టీ ఇచ్చినటువంటి విలువ ఏంటి? Absolutely. అసలు ఈయనకు మాట్లాడేటటువంటి అర్హత Absolutely. ఉందా? పార్టీని అభిప్రాయాలకి తాకట్టు పెట్టి, గౌరవిస్తాం. కాపులను తాకట్టు పెట్టి, అభిప్రాయాలు గౌరవిస్తాం. పార్టీని, కాపులని అభిప్రాయాలు తాకట్టు పెట్టి, గౌరవిస్తాం. అమ్ముడు పోయినటువంటి మీలాగా- చంద్రబాబు నాయుడు గారికి మీలాగా అమ్ముడు సీట్ పోయారు అడిగితే- కాబట్టి ఈ సీట్ రోజున అడిగితే సీట్ అడిగితే అదే భూమిలో కదా, కలపం మేము. తెనాలిలో సీట్ అడిగితే భూమిలో నాదెండ్ల కలపం. మనోహర్ కొంత గారు పోటీ చింతల్ని చేస్తున్నారు. భూమిలో కలపం. తెనాలిలో మీలాగా సీట్ అడిగితే నాదెండ్ల భూమిలో మనోహర్ కలపం. గారు పోటీ ప్రతి చేస్తున్నారు. ఒక్కడి అభిప్రాయానికి మరి మేము అక్కడ గౌరవిస్తాం. జెండాలు ఎందుకు తగలబెట్టలేదు? ప్రతి ఒక్కడి అభిప్రాయానికి మేము అక్కడేమో గౌరవిస్తాం. రాజబాట అది పవన్ వేస్తారు. కళ్యాణ్ నుంచోనండి, చివరికి పవన్ లేకపోతే కళ్యాణ్ గారు సుందర పోటీ విజయ్ కుమార్ చేసేటువంటి నుంచోనండి. కేసులో కూడా ఎవరికైనా జెండాలు సరే తగలబెట్టి అభిప్రాయాలు అసమ్మతి అభిప్రాయాలు అంటారు. చెప్పకూడదు. ఇది ఏంటి అభిప్రాయాలు చెప్తే కాటికి వెళ్తారు మీ దగ్గర. రజనీకాంత్ గారు. అభిప్రాయాలు చెప్తే ఓకే, గుండెల్లో ఓకే, ఉంటారు ఓకే, మీ ఓకే. దగ్గర. ఓకే, అది ఓకే. మీకు మాకు తేడా. ఓకే, విజయ్ కుమార్ గారు. జనసేన నాయకులకి ఒక నిమిషం, అర్హత లేదు. ఒక నిమిషం. జనసేన నాయకులకి మాట్లాడే అర్హత అభిప్రాయాలు లేదు. చెప్పాల్సిందే. మాట్లాడే అర్హత లేదు. ఒక్కొక్కరికి మీకు అక్కడ 2 ఒక్క లక్షల నిమిషం మంది ఉండండి. ఓటర్లు ఉంటే ఏంటి? 10 మంది మీ పవన్ కళ్యాణ్ గారు 10 మంది పోటీ అభిప్రాయం చేయనివ్వండి వేరే అయ్యా. ఉంది. పోటీ చేయనివ్వండి. మీకు దమ్ము ధైర్యం ఉంటే సవాళ్ళు టీవీలో మీకేం వేసుకోవడం. ఓకే, ఓకే. మీకు దమ్ము ధైర్యం ఓకే. ఉంటే పవన్ కళ్యాణ్ గారికి మీకు దమ్మేంటి? పవన్ కళ్యాణ్ గారికి మీ- సజీవుగా మీ పోటీ చేయమనండి. ఆధ్వర్యంలోనే నీ 5 ప్రజల్లో సంవత్సరాలు పోటీ ఎంతమంది చేయమనండి. మహిళలు ఓకే. అది పట్టుకున్నారు? చేతగాక కేవలం బయట నీ చిక్కులు వైఎస్ఆర్సీపీ వేస్తే కోసం ఎవరికి నువ్వు నష్టం? మాట్లాడతావు. ఎవరికి మహిళల నష్టం? మధ్యాల ఎవరికి మీద లాభం? మీరు ఇష్టానుసారంగా ఎవరికి నువ్వు లాభం రోడ్డు అయ్యా? తిరిగారు కదా. నాయకుడిని పోటీ ఓకే ఓకే చేయమనండి. ఓకే తిరిగారు కదా. పద్మ గారు ఒక నిమిషం ఉండండి. మహిళలకి ఏమైంది? విజయ్ కుమార్ గారు, విజయ్ కుమార్